ఉండంగా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళకు గంజికి గతి లేక, తిననీక తిండి లేక ఒక కోంటైన దగ్గర జీతం ఉండేవాళ్ళంట. అంటే ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక చిన్నోడు మాత్రం కొంచెం తెలివిపరుడు, పెద్దోడు మాత్రం కొంచెం అతి తెలివి తక్కువ అన్నమాట. అటువంటి వ్యక్తి ఒక కోంటైన దగ్గర పెద్దోడు జీతం ఉన్నాడంట. జీతం ఉంటే ఆ జీతం అయిన 2 బర్రెగొడ్లకు మేపుకురామని చెప్పి గడ్డి కోసుకురామని, ఆ బర్రెగొడ్లకు నీళ్లు పెట్టమని చెప్పేవాడంట. చెప్తే ఈ అతి తెలివి తక్కువైన పెద్దోడు మాత్రం గడ్డి కోసుకొచ్చేది, ఆ బర్రెల మేపుకొచ్చేది, ఆ బర్రెలకు నీళ్లు పెట్టేది, అన్నీ చేస్తూ ఉన్నాక ఈ కోంటైన అతి తెలివి మంచిది కదా. ఎట్లయినా కోంటోళ్ళు కొంచెం నీళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది, పొద్దున్న లేస్తే స్నానాలు చేయడం అట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి ఆయనకు దినం పని చెప్పేదంట. దినం పని చెప్తుంటే ఇంకా నీళ్ళు ఎన్ని మోసినా ఇప్పట్లో లేక అప్పుడు బోరింగులు అట్లా బోరింగ్లతో కొట్టుకొచ్చేది, కడవలతో నీళ్లు మోసే రోజులు కాబట్టి ఇప్పట్లేక బోర్లు లేని రోజులు అవి. అట్లా ఉంటుంటే వీళ్ళు హౌజుకు నీళ్ళు పోసే కొద్దీ హౌజు కింద పొక్క పెట్టి పూల తోటకు వారబెట్టేదంట. వీళ్ళు వాడుకోంగా, అంట్లు తోముకోంగా, స్నానాలు చేసుకోంగా, మొఖాలు కడుకోంగా, వాళ్ళ ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం చేసుకునే రోజులు ఉన్నాగా ఈయన పూల తోటకు నీళ్ళు వారబెట్టేదంట. ఎన్ని నీళ్లు మోసిన ఓడుక సాలతలేవు అనేదంట. అయితే ఈయనకు బాగా అలుపు వచ్చేదంట. రోజు అలుపు వచ్చి ఇంటికాడికి పోయి నా శాతం అయితే లేదు, పని ఎక్కువ ఉంది అని చెప్పి తమ్ముతోనే చెప్పేదంట. తమ్ముతోనే చెప్తుంటే తమ్ముడు అంతగానో పని ఉంటుందా అని చెప్పి సంవత్సరం లోపల 2 నెలలు ఉన్నాక చూసినంట. చూసి అన్న నీవేం జీతంలో పోవద్దు, నేను పోయి చేసేస్తా అని చెప్పి పోయినంట. పోయిన తర్వాత కోంటైన పని చెప్పేదంట. బర్రెగొడ్ల ఎంత మేపుకొచ్చినామన్నా కూడా, ఎంత కడపిండ గడ్డి మేపుకొచ్చినా కూడా మేసిలేవు అనేదంట. అట్లా నా బిడ్డ అని చెప్పి ఈ తమ్ముడు జర తెలుగులోడు కాబట్టి అడింపూర్తి కొట్టుకుపోయి రోజు ఊకనే కట్టేసుకొని వచ్చేదంట. వచ్చి ఇక బామేసినాయి కోంటాయి బర్రెగొడ్లు అంటే బామేసినారా అని చెప్పి అనేదంట కోంటాయి. అట్లనని చెప్పి ఇలా బాగా మేసిలేవరా అంటే నాడంతా పొద్దాస్తమానం రోజుగా అడిగిన ఊక కట్టేసుకుపోయి బర్రెగొడ్డు ముడ్లే గడ్డి చెక్కొని పోయానంట. చూడు అయ్యా కొంటయ్యా, నేను మేపుకొస్తే బర్రెగొడ్ల ముడ్లు వెళ్ళింది గడ్డి అని చెప్పేతోడంట. నీళ్ళు హౌజుకు నీళ్ళు మోయరని చెప్తుంటే హౌజుకు నీళ్ళు మోస్తే కింద పొక్క ఉన్నదంట హౌజుకు. ఆ పొక్కకు బట్ట పెట్టి నీళ్ళు మోస్తే హౌజు నిండిందయ్యా అంటే శబాసరా బిడ్డ ఇలా బాగా చేసినావు పని అంటే, ఇంకా సంవత్సరం అయిపోయిందయ్యా మా గాసం, మరి ఇంకా మేమైతే ఇంటికి పోతాం, మా దినం ఏందో లెక్క చేయి అంటే, లేదురా మీ నాయన నా దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, వడ్డీకే సరిపోతుంది మీరు చేసే గాసం, అసలుగా అట్లే ఉందంటే, అట్లనాయా మా నాయన కూడా మాకు చెప్పిండయ్యా, నీకు చెప్పిన జీతం రోజులు పైసలు అన్నీ అయిపోయినాయి, ఇంటికానే ఉన్నారా ఇంకా ఓకక్కండి, కోంటాకి జీతం తీరిపోయింది మీది అని చెప్పినట్టే, సాక్ష్యం ఎవరు ఉన్నారా, సాక్ష్యం ఎవరు ఉన్నారు మా నాయన్ని అంట నన్ను చెప్పి అన్నాడంట. బొక్కకాడికి మా ఆయన బొక్కకాడికి పోయి మాట్లాడదామని చెప్పి అనుకున్నారంట. సరేలే అని చెప్పి పోయినరట. కోంటాయే గాసం ఉన్న తెలిపారుడు అన్నకేం చెప్పిండు, అన్న ఇట్లా సంగతి నీకు పోయి బొక్కకాడ పోయి కూర్చొని మీ అప్పు తెగిపోయింది నాయన చేసి అని చెప్పి, అప్పు తెగిపోయిందని చెప్పి చెప్పమని చెప్పిండంట. చెప్పినాక సరేలే అని చెప్పి ఇంకా బొక్కకాడికి తోలుకపోయినాక అన్న గుంతలో ఉండి మాట్లాడుతున్నాడంట. ఏం కొంటాయి నీకు ఇచ్చిన పైసలు ఆపోదే అయిపోయినాయి, నా పిల్లలంగా తిప్పలే పెడుతున్నా బిడ్డ, ఇట్లాగానే చేస్తే దయం అయి పడతా అని చెప్పి అన్నాడంట. అట్లా ఉంటాయి జీతపడి కష్టాలు. సో ఫ్రెండ్స్, మీరైతే మరి సహదేవుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ఇలాంటి ముఖ్యమైన మరిన్ని కథల కోసం మీ ముందుంటాను, మంచి కథల కోసం మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.